హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 24. సిద్ధార్థ్ని వెతుకుతూ వచ్చిన శశి సిద్ధార్థ్ రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికో వెళ్తున్నాడని కంగారుగా సిద్ధార్థ్ ముందుకు వచ్చింది. తన ముందు నిలబడిన శశి సిద్ధార్థ్ మాట్లాడకుండా చూస్తూ ఉంటే, సార్ ఈ రోజు ఎలాగో షూటింగ్ లేదు కదా, డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారుగా, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, ప్లీజ్ సార్ రెస్ట్ తీసుకోండి అని శశి చెప్తూ ఉంటే, అమర్ ఏం జరిగింది అన్నట్టు చూస్తే సిద్ధార్థ్ మాత్రం శశి మాటలకి ఎలాంటి రియాక్షన్ లేకుండా నించున్నాడు. అమర్ ఏం జరిగింది అని అనడంతో శశి నైట్ జరిగింది మొత్తం చెప్పి సిద్ధార్థ్ వైపుకు చూడగానే సిద్ధార్థ్ వాళ్ళ కాన్వర్జేషన్ తో తనకు అవసరం లేదు అన్నట్టు ఫోన్ తీసుకుని చూస్తూ ఉన్నాడు. ఇక అమర్ శశి చెప్పింది విని సిద్ధార్థ్ వీక్ గా కనిపించినా కానీ రికగ్నైజ్ చేయనందుకు రిగ్రెట్ గా ఫీల్ అవుతూ సిద్ధార్థ్ వైపుకు చూడగానే సిద్ధార్థ్ అమర్ శశి ఎక్స్ప్రెషన్స్ ని కేర్ చేయకుండా, అమర్ హీరో హీరోయిన్ అవుట్ఫిట్స్ నాకేమీ నచ్చలేదు, వాటిని మార్చి న్యూ డిజైన్ తీసుకోవడానికని డిజైనర్ వస్తుంది అని చెప్పావు, మరి ఇంకా రాలేదేంటి, వేరే షీ అని అన్నాడు. ఆ మాటకి సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళటం లేదని శశి రిలీఫ్ గా ఫీల్ అయితే అమర్ శశి వైపుకి చూసి అప్పుడే వస్తున్న డిజైనర్ చూసి అమర్ సిద్ధార్థ్ని తీసుకుని హోటల్లోనే రెస్టారెంట్ ఉండడంతో అక్కడికి వెళ్తే శశి మాత్రం సిద్ధార్థ్ ఏమైనా తిన్నాడో లేదోనని ఆలోచిస్తూ ఉండగానే అమర్ వాళ్ళు ఆ డిజైనర్ తో మాట్లాడుతూ ఏదో ఆర్డర్ చేయడం కనిపిస్తూ ఉంటే తను డైరెక్ట్ గా ఆ హోటల్ రెస్టారెంట్ కిచెన్ ఉన్న దగ్గరకు వచ్చి తను చేయాలి అనుకుంది వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో శశి చాలా రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు అలాగే ఉండటంతో శశి దిగులుగా చూస్తూ ఉండగానే అప్పుడే అక్కడికి మేనేజర్ రావడంతో శశి తను లాస్ట్ హోప్ గా చెప్పాలి అనుకున్నది చెప్పి అతని వైపుగా చూసింది. దానికి మేనేజర్, చూడండి మేడం, మీరు అడిగింది చాలా రిస్క్, ఏదైనా తేడా వస్తే మాత్రం సిద్ధార్థ్ అభిమన్యుని ఫేస్ చేసేంత కేపబిలిటీ ఆ స్ట్రెంగ్త్ వరల్డ్ ఫేమస్ అయిన మా హోటల్ మేనేజ్మెంట్ అయితే లేదు మేడం, బట్ మీ గురించి అమర్ సార్ కేర్ తీసుకోవడం మేము అబ్జర్వ్ చేసాం కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఇస్తాం, బట్ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం మీరే ఫేస్ చేయాలి అని మేనేజర్ చెప్పడంతో శశి మేనేజర్ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అతనికి థ్యాంక్ యూ చెప్పి చాలా పెద్దగా ఉన్న కిచెన్ లోకి ఎంటర్ అయ్యింది. అక్కడ చాలా మంది చెఫ్స్ తనని స్ట్రేంజ్ గా చూస్తున్నా తను సిద్ధార్థ్ కోసం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి సిద్ధార్థ్ హెల్త్ కండిషన్ కి సూట్ అయ్యేలా, ఆ వెదర్ చేంజింగ్ కి బాడీ నార్మల్ అయ్యేలా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి సిద్ధార్థ్కి పంపించింది. ఇక కాఫీకి బదులు మిల్క్ లో లైట్ గా బ్లాక్ పెప్పర్ పౌడర్ తో పాటు టర్మరిక్ ని కూడా చాలా లైట్ గా యాడ్ చేసి ఇక అమర్ వాళ్ళు ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేశాక హాట్ గా పంపించమని చెప్పేసి సిద్ధార్థ్ వాళ్ళ వైపుకు చూసింది. అమర్ సిద్ధార్థ్ డిజైనర్ తో మాట్లాడి తనతో డిజైన్ ఫైనల్ చేసి ఇక ఆర్డర్ రావడంతో బ్రేక్ఫాస్ట్ చేయటం అయితే స్టార్ట్ చేశారు. నార్మల్ గానే తింటున్న సిద్ధార్థ్ని చూసి శశి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి చూస్తూ తను అడిగినప్పుడు అన్ని చాలా రెస్పెక్ట్ తో అందిస్తూ హెల్ప్ చేసిన స్టాఫ్ కి మరొకసారి థ్యాంక్ యూ చెప్పి బయటికి వచ్చేసి సిద్ధార్థ్ తినే వరకు అక్కడే ఉండాలి అనిపించినా మళ్ళీ సిద్ధార్థ్ చూస్తే ప్రాబ్లం అవుతుందని తన రూమ్ కి వెళ్ళిపోయింది శశి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న అమర్ సిద్ధార్థ్ బ్రేక్ఫాస్ట్ చూసి తను ఆర్డర్ ఇచ్చింది కాకుండా వేరేది రావడంతో పాటు సిద్ధార్థ్ తను ఏం ఆర్డర్ చేసింది తన ముందు ఉన్నది కూడా అబ్జర్వ్ చేయకుండా ఒక్క స్పూన్ తినగానే ఆ టేస్ట్ చాలా నచ్చడంతో ఇష్టంగా దాన్ని సైలెంట్ గా తినడం చూసి అమర్ బేరాన్ని పిలిచి మాట్లాడే లోపే సిద్ధార్థ్ అమ్మని గమనించి నో ప్రాబ్లం అన్నట్టు హెడ్ మూవ్ చేయడంతో సైలెంట్ అయిపోయాడు. కానీ సిద్ధార్థ్ తనకు నచ్చింది చిన్న విషయం అయినా సరే అస్సలు బేర్ చేయడు. ఇక అన్ని తనకి కావలసినట్టే ఉండాలి అనుకుంటాడు. ఇప్పుడు సైలెంట్ గా తింటుంటే మాత్రం స్పెషల్ గా అనిపించి ఆగిపోయాడు. డిజైనర్ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవడంతో తనకి వేరే వర్క్ ఉండటం వలన సిద్ధార్థ్ అమర్కి చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడి నుండి. అమర్ తను కూడా తినడం కంప్లీట్ చేశాక కూడా సిద్ధార్థ్ది కంప్లీట్ అవ్వకపోవడం చూసి ఇంత ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారేంటి, అయినా నేను నీ కోసం ఆర్డర్ చేసింది ఒకటైతే నీకు వాళ్ళు సర్వ్ చేసింది ఒకటి అని అంటూ కోపంగా అంటూ ఉండగానే సిద్ధార్థ్ తింటూనే లీవ్ ఇట్ అమర్,
నేను ఎవ్రీడే తినే బ్రేక్ఫాస్ట్ కి ఇది టూ హెవీనే, బట్ చాలా లైట్ గానే ఉంది అని అంటూ దాన్ని సిద్ధార్థ్ తనకి హెవీ అయినా కానీ వద్దు అనకుండా చాలా ఇష్టంగా కష్టం అనిపించినా సరే ఆ ఫుడ్ ఎందుకో తనకి నచ్చడంతో ఇష్టంగా కంప్లీట్ చేయడంతో అమర్కి శశి ముందు ఉన్నప్పుడు మాత్రమే స్ట్రేంజ్ ఎక్స్ప్రెషన్స్ ని చూసే అమర్కి శశి దగ్గరే కాకుండా ఇప్పుడు కూడా స్ట్రేంజ్ గా ఉండటంతో అమర్కి ఫ్యూ మినిట్స్ క్రాక్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవటానికి అమర్ ఇద్దరికి కాఫీ ఆర్డర్ చేయటంతో అమర్ స్పీడ్ గా కాఫీ కంప్లీట్ చేసేసి ఉఫ్ అంటూ సిద్ధార్థ్ వైపుకు చూడగానే కొంచెం కూడా స్పైసీ ఫుడ్ తినని సిద్ధార్థ్ ఫేసు శశి వేసిన బ్లాక్ పెప్పర్ కి తన ఫేస్ ఎర్రగా కందిపోయి ఉన్నా కానీ ఆ కప్ ని ఫినిష్ చేస్తున్న సిద్ధార్థ్ ని చూసి కాఫీకి ఎందుకు అలా అవుతుంది అని కంగారుగా ఆ కప్ ని తీసుకుని చూడగానే అది ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో అందులో ఇంకా కొద్దిగా కనిపిస్తున్న బ్లాక్ పెప్పర్ తో పాటు పాలు కూడా కనిపించడంతో అమర్కి సిద్ధార్థ్ సిచ్యువేషన్ అర్థమయ్యింది. అప్పుడే అటువైపుగా వచ్చిన మేనేజర్ ని చూస్తూ, యూ ఏడియట్, మీకు సరిగ్గా సర్వ్ చేయడం వచ్చా? నేను ఆర్డర్ ఇచ్చింది ఏంటి, మీరు సర్వ్ చేసింది ఏంటి అని అంటూ సిద్ధార్థ్ వైపుకు చూసి, నీకేమైందిరా, అంత స్పైసీగా ఉంటే ఎందుకు తాగేశావు అని అంటూ అమర్ అరుస్తూ ఉండడంతో అమర్ కోపానికి భయపడ్డ మేనేజర్ శశి గురించి తనకి ఎలా చెప్పాలో తెలియక, సార్ అది అది సార్ హెల్త్ అని అంటూ తడబడుతున్న అతన్ని చూసి సిద్ధార్థ్ ఏమీ అనకుండా యూ కెన్ గో అంటూ చెప్పేసి మళ్ళీ అమర్ వైపుకు తిరిగి, డోంట్ షౌట్ అమర్, నువ్వు నా కోసం అవి ఆర్డర్ చేయలేదని నాకు తెలుసు, బట్ ఎందుకో నాకు అవి బాగా నచ్చాయి అందుకే తిన్నాను, ఇంకా దానికోసం ఇష్యూ అవసరం లేదు అని అనగానే అమర్ సిద్ధార్థ్ మాటలకి షాక్ అవుతూనే, నీకు అసలు ఆ టైపు ఫుడ్ నచ్చదు కదా అని అన్నాడు అదే షాక్ లో. సిద్ధార్థ్, అవును నాకు ఆ టైపు ఫుడ్ నచ్చదు, బట్ ఎందుకో నాకు తినాలి అనిపించింది అమర్, అందుకే తిన్నాను, దానికి రీజన్స్ నా దగ్గర కూడా ఏమీ లేవు అంటూ చెప్పేసి సిద్ధార్థ్ తన గాగుల్ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సిద్ధార్థ్ కి అలా అనిపించడానికి రీజన్ శశి అని తెలుసుకోలేని అమర్ ఇంకా అలా షాక్ లోనే సిద్ధార్థ్ ని ఫాలో అయిపోయాడు. ఇక ఆ 2 days కూడా శశి మెడిసిన్స్ కూడా అమర్ ద్వారా సిద్ధార్థ్ టైంకి వేసుకునేలా గుర్తు చేస్తూ సిద్ధార్థ్ అప్పటికి పూర్తిగా క్యూర్ అవటంతో తను కూడా నార్మల్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ డే షూటింగ్ నార్మల్ గా స్టార్ట్ అయ్యి నార్మల్ గానే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే షూటింగ్ అక్కడ కంప్లీట్ అయ్యి అందరూ కూడా సెల్ఫీస్ తీసుకుంటూ బిజీగా ఉంటే పైనుంచి జారుతున్నట్టు ఉన్న వాటర్ ఫాల్స్ ని చూస్తున్న శశిని అనుకోకుండా చూసిన అమర్ తన దగ్గరికి వెళ్ళాడు. అమర్ని చూసిన శశి చిన్న కన్సర్న్ స్మైల్ ఇచ్చి మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ వైపు చూస్తూ ఉండటంతో సిద్ధార్థ్ హెల్త్ సెట్ అయ్యే వరకు ఎవ్రీ మినిట్ సిద్ధార్థ్ కోసం ఆరాటపడిన శశి గుర్తుకు వస్తూ ఉంటే, నీకు సిద్ధార్థ్ అంటే ఇంత ప్రేమ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శశి అని అన్నాడు. శశి ఆ మాటకి అమర్ వైపుకు టర్న్ అవ్వగానే, నీలాగా ఎంతో హై వాల్యూస్ తో పెరిగిన అమ్మాయి సిద్ధార్థ్ని యాక్సెప్ట్ చేసి ప్రేమని చూపించగలదు అని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు, బట్ సిద్ధార్థ్ నుండి నువ్వు ఎంత హేట్ చూస్తున్నా కానీ ఇంకా ఇంకా ప్రేమని చూపిస్తున్నావు, అసలు ఎలా శశి అని అన్నాడు. శశి అమర్ని చూస్తూ, నాకు నేను ప్రేమించినప్పుడు నేను ఎలాంటి వ్యక్తి కావాలి అనుకున్నానో దానికి ఫుల్ ఆపోజిట్ లో ఉన్న పర్సన్ నా లైఫ్ లో నేను పూర్తిగా ప్రేమించిన పర్సన్ అవుతాడని నాకు అస్సలు తెలియదు అమర్ సార్, బట్ ఆయన గురించి అన్ని తెలిసాక నాకు దాన్ని అర్థం చేసుకోవటానికి చాలా టైం పట్టింది. కానీ నేను ప్రేమించింది ఆయన నాపై చూపించిన కేరింగ్ ని, ఆయన కళ్ళల్లో నాకు కనిపించిన ట్రూ ఫీలింగ్స్ ని, ఆయనతో మాత్రమే నేను నా జీవితాన్ని జీవించగలను అన్న ఆశని. అలాంటిది ప్రేమతో సంబంధం లేకుండా శరీరంతో చేసిన పనికి ఆయన మీద ఉన్న నా ప్రేమ తగ్గితే ఆయన అనుకున్నట్టు నేను ఆయన డబ్బు ఫేమ్ చూసి ప్రేమించిన దాన్ని అవుతాను. నేను నా లైఫ్ లో ప్రేమని చూడక బహిస్థిరాలినైతే ఆయనకు లైఫ్ లో అందిన తల్లి తండ్రుల ప్రేమకు మధ్యలోనే దూరం అవటంతో ఇలాంటి ఒక లైఫ్ ని ఆయనకి పరిచయం చేసింది అని అర్థమయ్యింది. అందుకే నా ప్రేమని అందించాలి అనుకున్నాను, ప్రేమిస్తున్నాను, ఇంకా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని అంది స్థిరంగా. శశి చెప్పిన వర్డ్స్ సిద్ధార్థ్ మీద ప్రేమని తెలియచేస్తూ ఉంటే శశి చెప్పిన మాటల్లో తన ఆన్సర్ ఉన్నా మళ్ళీ సిద్ధార్థ్ క్యారెక్టర్ తెలిసి ఈ కొన్ని రోజుల్లో నీకెప్పుడు అతను నీకు కరెక్ట్ కాదు అనిపించలేదా శశి అని అన్నాడు.
శశి ఆన్సర్ కోసం చూస్తూ. కానీ అప్పుడే స్మోక్ చేయడం కోసమని పక్కకు వచ్చిన సిద్ధార్థ్ వాళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా ఆగిపోయాడు, తను ఏం చెప్తుందా అని. శశి అమర్ అడిగిన క్వశ్చన్ కి సూటిగా చూస్తూ, నాకున్న భయానికి బయట ప్రపంచం గురించి కొంచెం కూడా తెలియకుండా పెరిగిన నాకు ఎవరు కరెక్ట్ అని మీ ఒపీనియన్ సార్ అని అంది, అమర్ కి రెస్పెక్ట్ ఇస్తూనే. శశి సడన్ గా అడిగిన క్వశ్చన్ కి అమర్ అలానే ఉండిపోతే సిద్ధార్థ్ శశి ఏం చెప్పాలి అనుకుంటుంది అని చూస్తున్నాడు. శశి సరే, మీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకపోయారు కదా, మరి నేను సిద్ధార్థ్ సార్ తో కంపేర్ చేస్తే చాలా లో రేంజ్. అతనికి ఉన్న మనీ, స్టేటస్, ఫేమ్ ఏవి కూడా నా దగ్గర లేవు. ఐఎమ్ జస్ట్ లో క్లాస్, మిడిల్ క్లాస్ ఓల్డ్ మోడల్ అమ్మాయిని. మరి నాలాంటి అమ్మాయి ఆయనకి ఎంతవరకు కరెక్ట్ అని అంది. శశి అడిగిన రెండు క్వశ్చన్స్ కి తన దగ్గర ఆన్సర్ లేకపోవడంతో అలానే ఉన్న అమ్మని చూసి, నేను అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు కదా సార్. మీ దగ్గరే కాదు సార్, ఎవరికి ఎవరు కరెక్ట్ అని అడిగిన క్వశ్చన్ కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఈ వరల్డ్ లో నాకు తెలిసినంత వరకు ఎవరికి ఎవరు కరెక్ట్ కాదు సార్. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీసే ఒకరిని మరొకరికి పర్ఫెక్ట్ గా మారుస్తాయి. ఆ పర్ఫెక్షన్ ఎంతవరకు అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉన్నన్ని రోజులు, ఆ ప్రేమతో వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు. నేను ఆయన నుండి అలాంటి ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. బట్ ఆ ప్రేమ నా మీద ఆయనలో వస్తుందో లేదో కూడా నాకు తెలియదు సార్. కానీ నా లైఫ్ మొత్తం ఉంది సార్ ఆయన గురించి. వెయిట్ చేస్తూనే ఉంటాను, అలాగే వెయిట్ చేస్తాను అని అంది. మళ్ళీ అమర్, ఒకవేళ సిద్ధార్థ్ నిన్ను యాక్సెప్ట్ చేశాక కూడా తన లైఫ్ స్టైల్ అలానే ఉంటే అని అన్నాడు. ఎలాగో సిద్ధార్థ్ మారుతాడు అన్న నమ్మకం అమర్కి లేదు కాబట్టి. శశి ఆ మాటకి ఏం ఆన్సర్ ఇవ్వకుండానే అమర్ వైపుకి చూసింది. అమర్కి ఆ చూపుల అర్థం తెలియదు, కానీ దూరంగా ఉన్న సిద్ధార్థ్కి శశి ఆన్సర్ తన మాటల్లో చెప్పకుండానే అర్థమైపోయింది. శశి ఆన్సర్ ఇవ్వకపోవడంతో ఇంతకు ముందు తన మాటల్లో తను బయట ప్రపంచానికి మాత్రమే దూరంగా ఉంది, కానీ లైఫ్ కి రిలేటెడ్ అయిన చిన్న విషయాల గురించి కూడా శశికి నాలెడ్జ్ ఉంది అని అర్థం చేసుకున్న అమర్, యు ఆర్ ఓన్లీ వన్ ఫర్ సిద్ధార్థ్ అని మనసులోనే అనుకుని వెళ్ళిపోతే, శశి మాటలు విన్నా కానీ నార్మల్ గానే వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. శశి మాత్రం సిద్ధార్థ్ ఆలోచనలో ఇంతకు ముందులా గలగల పారుతున్న వాటర్ ఫాల్స్ ని అయితే చూస్తూ ఉండిపోయింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.